పెరుగుతో తయారు చేసే వేసవి పానీయాలు ఇవిగో. వీటిని తాగితే శరీరానికి ఎంతో చలవ. మండే ఎండల్లో చల్లచల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది. అలా అని కూల్ డ్రింకులు తాగితే ఆరోగ్యానికి ముప్పే. పెరుగుతో ఆరోగ్యంగా వేసవి పానీయాలను తయారు చేసుకుని తాగండి. పెరుగుతో చేసే పానీయాలనగానే అందరికీ మజ్జిగే గుర్తొస్తుంది. పెరుగుతో అనేక రకాల వేసవి పానీయాలను ప్రయత్నించవచ్చు. ఇది చాలా రుచిగా కూడా ఉంటాయి. వేసవిలో శరీరానికి చలువ చేసే డ్రింకులను తాగడం చాలా అవసరం. ఇక్కడ మేము కొన్ని వేసవి పానీయాలను ఇచ్చాం. ఇవన్నీ కూడా పెరుగుతోనే తయారు చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అలాగే శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. పెరుగులో కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ పెరుగుతో తయారు చేసిన సమ్మర్ డ్రింక్స్ ను తాగడం వల్ల ఆరోగ్యం మొత్తానికి మేలు జరుగుతుంది. అంతేకాదు పెరుగులో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి మన పొట్ట ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలు తినాలి. వేడి వాతావరణంలో పెరుగుతో చేసిన ఈ పానీయాలను తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే చెమట ద్వారా బయటికి పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి శరీరానికి అందించవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులువు. ముందుగా లస్సీని తయారు చేయడం ఎంత సులువో చెప్పనక్కర్లేదు. పెరుగును బాగా గిలక్కొట్టి నీరు వేయాలి. నీటిలో చిటికెడు యాలకుల పొడి, కాస్త కుంకుమ పువ్వు, 1 స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అంతే, లస్సీ రెడీ అయినట్టే. మీకు కొత్తగా రుచి కావాలంటే మామిడి పండ్ల జ్యూస్ను కూడా అందులో కలుపుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక పుదీనా మజ్జిగను చల్లగా తాగితే ఎంతటి వేడినైనా తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. పెరుగును బాగా గిలక్కొట్టి నీళ్లు వేసి మజ్జిగలా చేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, పుదీనా తరుగు వేసి బాగా కలుపుకోవాలి. తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. స్మూతీ పెరుగును 1 కప్పులో వేయాలి. ఆ కప్పులో తేనె లేదా బెల్లం తురుమును వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన బెర్రీ పండ్లు, అరటి పండ్లు, పైనాపిల్ ముక్కలు వేసుకొని దాన్ని తింటే టేస్టీగా ఉంటుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని బ్లెండర్ లో వేసి మెత్తగా స్మూతీగా మార్చుకొని తిన్నా కూడా రుచిగా ఉంటుంది. మ్యాంగో లస్సీ. మామిడి పండ్లు వేసవిలో అధికంగా దొరుకుతాయి. దీంతో మ్యాంగో లస్సీ తయారు చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. పుచ్చకాయ పెరుగు స్మూతీ. వేసవిలో శరీరానికి నీటిని అందించే మరొక అద్భుత ఔషధం పుచ్చకాయ. పెరుగును 1 కప్పులో వేసి పుచ్చకాయని చేత్తోనే సన్నగా నలిపి పెరుగులో వేసి బాగా కలపాలి. పైన చియా గింజలను చల్లండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టండి. అది కాస్త చల్లగా అయ్యాక అప్పుడు తీసి తినండి. స్మూతీ మీకు బాగా నచ్చుతుంది. పెరుగు బనానా షేక్. బాగా పండిన అరటి పండును దీనికోసం తీసుకోవాలి. 1 బౌల్లో పెరుగును వేసి బాగా కలపాలి. అందులో అరటి పండు గుజ్జును వేసి కలపాలి. అలాగే తేనె, చిటికెడ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపండి. పైన వెనీలా ఐస్ క్రీమ్ ను 1 స్పూన్ వేయండి. అయితే టేస్టీ బనానా షేక్ రెడీ అయినట్టే. ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. వేసవిలో ఈ పానీయాలను తాగడం అలవాటు చేసుకుంటే వడదెబ్బ తగిలే అవకాశం చాలా తగ్గుతుంది.